అందుకని ఆయన పాపం అసలు సుమంత్రుణ్ణి చూడగానే మూర్ఛపోయాడు. కేవలం కొడుకని కాదు, ఆయన యందు ఒక న్యూనతాభావం, ఇన్ని గుణములు కలిగిన వాడు యువరాజు కాకుండా చేశాను, చెయ్యాలనుకున్న వాడిని చెయ్యలేకపోయాను, నేను ఇచ్చిన వరాలు నాకే సంకట స్థితిని కల్పించాయి, ఎంత బ్రతిమాలుకున్నా సామాజిక ప్రయోజనం కైకకు అర్థం కాలేదు. పెద్ద కొడుకుని పట్టాభిషేకం చెయ్యవలసిన వాణ్ణి చెయ్యకుండా అడవులకు పంపించేశాను, నా వల్ల ఇంతమందికి అపకారం జరిగిందన్న ఆత్మన్యూనతాభావన దశరథుని యందు పెరిగిపోయింది. నేను నా భార్యకిచ్చిన వరాలకి నా కొడుకు అరణ్యవాసం చేస్తున్నాడు సుఖపడవలసిన వయసులో, ఇక్కడ నేను ఉండి ఇంక ఏమి అన్నం తిన్ను, ఏం పడుకోను, ఈ భావన ఆయన్ని కాల్చేస్తోంది. అందుకే సుమంత్రుణ్ణి చూడగానే మళ్ళీ మూర్ఛపోయాడు. కౌసల్య సుమిత్ర లేపి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టడం అంటే కూర్చోబెట్టారు, కానీ కౌసల్య కూడా కఠినంగానే మాట్లాడింది. ఏమయ్యా, ఇప్పుడు నువ్వు సుమంత్రుణ్ణి చూడగానే మూర్ఛపోయావు, చేయకూడని పని చేసేసావు, చేసేసి ఇప్పుడు సుమంత్రుణ్ణి చూసి సిగ్గుపడుతున్నావా? రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడని ఏమిటి ప్రయోజనం? పని చేసే ముందు ఉండాలి ఆలోచన. ఎవరు చేయమన్నారు నిన్ను చెయ్యకూడని పని? పోన్లే, ఇప్పుడు నీకు చాలా సంతోషం కదా, ఎందుకనంటే మాట నిలబెట్టుకున్నావు, ఎంత పుణ్యం వచ్చిందో, రథం ఖాళీగా తిరిగి వచ్చేసిందిగా, సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారుగా, కాబట్టి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళారు కాబట్టి నువ్వు ఇచ్చిన వరం నిలబడిందిగా, నీ మాట నిలబెట్టుకున్నావుగా, మాట నిలబెట్టుకున్నందుకు ఎంత పుణ్యం మూట కట్టుకున్నావు, సంతోషించు. అంత ఆనందించవలసిన తరుణంలో ఈ దుఃఖం ఎందుకు, ఈ మూర్ఛ పోవడం ఎందుకు అంది అని మొత్తం మీద ఆయన్ని లేపి కూర్చోబెట్టారు. అప్పుడు ఆ సారథిని దశరథ మహారాజు గారు అడిగాడు, అసలు రాముడు లక్ష్మణుడు సీతమ్మ అరణ్యంలో ఎట్లా ఉన్నాడు అని. మాట పూర్తి చేయలేకపోతున్నాడు ఆ దుఃఖంలో. కౌసల్య అంది, ఏం పర్వాలేదు, సారథితో ధైర్యంగా మాట్లాడి, ఇక్కడ కైకమ్మ లేదులే అంది. ఒక పక్క రాముడు వెళ్ళిపోయాడన్న బాధ, ఒక పక్క కైకమ్మ వలన అంత అవమానం పొందానన్న బాధ. కొంత శాంతి లభిస్తుందని వస్తే ఇంత సత్వగుణ సంపన్నురాలైన కౌసల్య కూడా ఇట్లా మాట్లాడుతోందన్న బాధ. ఆయన ఎవరికి చెప్పుకుంటాడు తన బాధ? ఎవరు నమ్ముతారు ఆయన ఏమైనా చెప్పినా? మనుష్య జీవితాలు ఒక్కొక్కసారి ఏమీ చెయ్యని తప్పుకి ఎంత సంకట స్థితిలోకి వెళ్ళిపోతాయో, ఎంత నలుగుడు పడిపోతారో, ఎంత కష్టపడతారో, ఎంత మానసిక ఆవేదన పొందుతారో దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడతాడు దశరథ మహారాజు గారు. అట్లాగనే ఆయన ఏ తప్పు చేయలేదా అంటే ఆయన కూడా ఒక నరుడే. ఆయన పుత్రవ్యామోహంతో కొడుకు సుగుణాభిరాముడని ధర్మం అడ్డుపెట్టి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. విచిత్రం ఏమిటంటే రామాయణంలో ధర్మాన్ని అడ్డుపెట్టి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు దశరథుడు, సత్యాన్ని అడ్డుపెట్టి కొడుక్కి పట్టాభిషేకం చేయాలనుకుంది కైకమ్మ. నాకు 2 వరాలు ఇచ్చావు కాబట్టి అవి సత్యం, అవి ఆధారం చేసుకుని భరతుడికి పట్టాభిషేకం చేయిద్దాం అనుకుంది. పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేయడం ధర్మం, అందుకని ధర్మం పట్టుకొని పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేద్దాం, కైకేయి తండ్రికి ఇచ్చిన వరం సంగతి పక్కన పెట్టేద్దామని సత్యం తప్పి ధర్మం పట్టుకున్నాడు దశరథుడు. ధర్మం పెద్ద కొడుక్కి రాజ్యం ఇవ్వాలన్నది వదిలిపెట్టి కేవలం నాకు వరాలు ఇచ్చావు కాబట్టి నువ్వు పట్టాభిషేకం చేయాలని సత్యం పట్టుకుంది ధర్మం వదిలి కైకమ్మ. ధర్మం వదిలి సత్యం పట్టుకున్న కైకమ్మ కోరిక తీరలేదు, సత్యం వదిలి ధర్మం పట్టుకున్న దశరథ మహారాజు గారి కోరిక తెరలేదు. సత్యధర్మములను రెండింటినీ పట్టుకున్న రాముడు మాత్రం యుగాలు మారిపోయినా కథానాయకుడై అట్లాగే ఉండిపోయాడు. అంటే సత్యధర్మములు రెండిటినీ కలిపి అనుష్ఠించవలసిన అవసరం ఎంతుంటుందో రామాయణ కావ్యం మనకి కథారూపంగా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ దశరథుడు ఆ సీతారాముల గురించి ప్రశ్నించి, నేను రాముణ్ణి చూడకుండా ఉండలేను, ఉన్నా బ్రతకలేను, ఎక్కువ కాలం ఉండను, కాబట్టి నన్ను రాముడి దగ్గరికైనా తీసుకెళ్ళు, ఎక్కడున్నాడో నీకు తెలుసు కాబట్టి, లేదా నేను ప్రభువుగా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు వెళ్ళి రాముణ్ణి తీసుకురా, రాముణ్ణి తీసుకొచ్చినా రాముణ్ణి చూసి బ్రతుకుతాను, రాముడి దగ్గరికి తీసుకెళ్ళినా బ్రతుకుతాను, ఈ రెండూ జరగకపోతే నేను బ్రతికే అవకాశం లేదన్నాడు. అప్పుడు సుమంత్రుడు కౌసల్య ప్రశ్న వేస్తే
ఆ కౌసల్యతో చెప్పాడు, అమ్మ బెంగ పెట్టుకోవడానికి అవసరం లేని రీతిలో సుఖంగా జీవనాన్ని చేస్తున్నారు సీతారామ లక్ష్మణులని. రాముడు ఏ సందేశాన్ని దశరథ మహారాజు గారికి చెప్పమని చెప్పాడో అదే సందేశాన్ని యథాతథంగా దశరథ మహారాజు గారికి చెప్పాడు. కౌసల్య విషయంలో మాత్రం ఆమె ఎక్కువ బాధకి లోనైపోతే దశరథుణ్ణి దిప్పి పొడిస్తే ఇంకా ఇంకా బాధకి లోనైపోతాడని సీతమ్మ ఏదో చెప్పింది కానమ్మా నాకు సరిగ్గా జ్ఞాపకం లేదన్నాడు. ఎందుకంటే ఏవో అక్కర్లేని విషయాలన్నీ యథాతథంగా చెప్పేసి ఇంతమంది మనసుని బాధ పెట్టడం ఎందుకని. సీతమ్మ విషయంలో గుచ్చి గుచ్చి అడుగుతుంది కౌసల్య. నిజంగా కోడల మీద అత్తగారి ప్రేమ చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అడిగితే సుమంత్రుడు అన్నాడు, బాలేవ రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి. అమ్మ కౌసల్య, నాకు సీతమ్మని చూస్తే ఆశ్చర్యం అనిపించింది. అసలు ఈ సీతమ్మ ఇప్పుడే అరణ్యవాసానికి వెళ్ళిందా, లేకపోతే ఇతపూర్వం కూడా అనేక మాటలు అరణ్యవాసం చేసిందా? అన్నంత తేలికగా హేళగా రాముడితో కలిసి సంతోషంగా గడుపుతోంది. బాలేవ రమతే సీత, పక్కన తల్లిలో తండ్రో పెద్దవాళ్ళు ఉంటే చిన్నపిల్లలు చూడండి అలా ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ సంతోషంగా ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళు అక్కడే ఉన్నారా లేదా అని చూస్తూ ఉంటారు. ఉద్యానవనాలకు వెళ్ళినప్పుడు ఆ తండ్రో తల్లో అత్తో మావో అన్నో బావో ఎవరో పెద్దవాడు అక్కడ కూర్చున్నాడు అనుకోండి, పిల్ల ఆడేసుకుంటూ ఉంటుంది. ఆడుకుంటూ మధ్యలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది. వాళ్ళు అక్కడే ఉన్నారనుకోండి మళ్ళీ ఆడుకుంటుంది. వాళ్ళు కనపడలేదనుకోండి పరిగెత్తుకు వచ్చేస్తుంది, బావురుమంటుంది. రాముడు పక్కనుండగా సీతమ్మ అరణ్యంలో ఒక బాల ఎలా ఆడుకుంటోందో అలా ఆడుకుంటోంది. బాలా త్రిపుర సుందరేగా. అందుకని బాలేవ రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి. ఆమె రాముడు పక్కనుండగా అంత సంతోషంగా ఉంది అని చెప్పి ఆమెను ఊరడించే ప్రయత్నం చేశాడు.